హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా కేక్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఈ కేక్ అయితే కస్టమరు ఆర్డర్ ఇచ్చారండి. ఇదైతే అర్జెంట్ ఆర్డర్. దీని గురించి మనం చెప్పుకుందాం ముందు వీడియోలో. సో ఈ కేక్ పొజిషన్ చూసారా, దానిపైన టాపర్స్ హార్ట్స్ షేప్స్ అన్నీ పడిపోయాయి అన్నమాట. సో దీని స్టోరీ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో నేనైతే కేక్ని ఇలా డెకరేషన్ చేశాను అన్నమాట. ఇది నేను అనుకున్న డెకరేషన్ అయితే కాదు, ఏదో అలా వచ్చేసింది. సో ఆ వీడియోలో ఉన్నప్పుడు చూడండి హార్ట్స్ ఎలా ఉన్నాయో, అక్కడ డెలివరీ అయిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. సో డెలివరీలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎగ్లెస్ కేక్ అండి, 1/2 kgలో చేయమని అయితే కస్టమర్ చెప్పారు. అర్జెంట్ ఆర్డర్ అని చెప్పాను కదా. కస్టమర్ ఏంటంటే 7:30 కల్లా కాల్ చేశారు, ఈవినింగ్ చేసి 9:30కి కావాలండి కేక్ అని చెప్పారు. వాళ్ళ అక్కది బావది యానివర్సరీ ఉందంట, సో దానికోసం అని చెప్పారనమాట. సరే నేను కూడా చేస్తాను అని చెప్పాను. ఫస్ట్ అయితే కొంచెం కష్టం అనుకున్నాను, సరే చేద్దాం అనుకున్నాను, కానీ అనుకున్నట్టుగానే కష్టంగానే అయిపోయింది. సో ఇది ఎగ్లెస్ కేక్ అనమాట, పైనాపిల్ ఫ్లేవర్ 1/2 kgలో చేస్తున్నాను. దీనికోసం నేను మైదా 100 grams తీసుకున్నాను. తర్వాతకి బేకింగ్ పౌడరు 1/2 teaspoon అండ్ బేకింగ్ సోడా 1/2 teaspoon తీసుకున్నాను. వాటిని జల్లించుకుంటున్నాను. వాటిని జల్లించుకున్న తర్వాతకి మనము మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వచ్చేసి ఇక్కడ 75 grams తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా 75 grams తీసుకోవాలి. షుగర్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు. 70 grams 65 grams అలా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది మనం పేస్ట్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అవ్వచ్చు. ఆయిల్ వచ్చేసి మనము 25 grams తీసుకోవాలి. ఆ తర్వాత మిల్క్ తీసుకోవాలి. మిల్క్ వచ్చేసి 100 grams తీసుకోవాలన్నమాట. 100 grams కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఆ తర్వాతకి ఇది మనం పైనాపిల్ ఫ్లేవర్లో చేస్తున్నాం కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ 1 teaspoon వరకు తీసుకోవాలన్నమాట. అది మన ఇష్టం, ఎగ్లెస్ కేక్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. ఆ తర్వాత దీన్ని బ్లెండర్ తోటి అయితే ఇలా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. 1 speedలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాతకి ఇందులో మనము మిక్స్ చేసుకున్న మైదా పౌడర్ అయితే ఇందులో 2 times కొంచెంగా వేసుకోవాలన్నమాట. సో కస్టమర్ కాల్ చేసినప్పుడు అయితే ఏ ఫ్లేవర్ కావాలండి అని అడిగితే ఏదో ఒక ఫ్లేవర్లో అయితే చేసేయండి మీకు నచ్చినట్లుగా అని చెప్పారు. బట్ నేనైతే పైనాపిల్ అయితే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశాను. సరే అయితే చేయండి అని చెప్పారు. అలాగే అని చేశానన్నమాట. స్టార్ట్ చేశాను. ఇంక ఇలా స్టార్ట్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకుంటున్నాం కదండి. మిక్స్ చేసుకోవడానికి ముందుగానే మనము ఓవెన్ కానీ లేదంటే స్టవ్ని కానీ మనం ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకోవాలి అంటే ఒక 10 minutes కానీ 10 to 15 minutes వరకు ముందే మనము ఆన్ చేసి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతకి ఈ లోపల మనం ఈ బ్యాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓవెన్ ఇంకా అది కొంచెం టైం పడుతుంది అది ప్రీహీట్ అవ్వడానికి. సో ఈలోగా నేను షుగర్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. షుగర్ వాటర్ మనం 1/2 kg పేస్ట్కి హాఫ్ కప్ వాటర్ తీసుకొని 2 tablespoons షుగర్ పౌడర్ కానీ లేదంటే షుగర్ కానీ తీసుకొని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కాసేపు కూల్ అవుతుంది. సో ఆ తర్వాత ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. విప్పింగ్ క్రీము 214 grams వరకు అయితే తీసుకున్నాను. మనకి విప్పింగ్ క్రీమ్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నది డైరెక్ట్గా తీసేసానండి, నాకు టైం లేక. సో అలా అయితే ఎప్పుడు చేయకూడదు. అలా చేయడం వల్ల క్రీమ్ మనకి అనుకున్నట్లుగా స్టిఫ్గా అయితే మంచిగా రాదనమాట. సో ఒకరోజు ముందే మనము బయటికి తీసి పెట్టుకోవాలి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అది కూలింగ్లో ఉన్నప్పుడు మనం బీట్ చేసుకున్నట్లయితే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది చెప్పిన మాట వింటుంది, చాలా బాగా అయితే వస్తుంది. నేను ఈ హార్ట్ షేప్లో అయితే ఇవి వైట్ చాక్లెట్ అండి ఇది. దీంట్లో నేను పింక్ కలర్ యాడ్ చేసి ఇలా వైట్ చాక్లెట్స్ అయితే చేసుకొని వాటికి ఇలా లాలీపాప్ అది టూత్ పిక్స్ తోటి అలా చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అవి సెట్ అయ్యే లోపల నేను ఈ పేస్ట్రీ బేస్ ఉంది కదా, ఇది అయిన దాన్ని చాలా వేడిగా ఉందన్నమాట. దీన్ని కాసేపు నేను తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5 minutes అలా ఉంచి తీసాను, ఇది కూలింగ్ అవుతుందని. ఇంకా అలా పెట్టబట్టే నాకు టైం అయితే సరిపోయింది, లేదంటే అసలు సరిపోయేది కాదు.
ఇది చూసారా 363 గ్రామ్స్ వరకు అయితే వచ్చిందనమాట ఈ బేస్ అనేది. మనకి యాక్చువల్లీ 250 గ్రామ్సే ఉండాలి బేస్ 250 గ్రామ్స్ ఉండి ఇంకా క్రీము 250 గ్రామ్స్ అలా ఉండాలి. టోటల్ 500 గ్రామ్స్ అనమాట. సో ఇప్పుడు అది కట్ చేశాను, పై లేయర్ డోమ్ షేప్లో వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు 302 గ్రామ్స్ అయితే ఉంది బేస్ అనేది. సో ఇలా 3 లేయర్స్ కట్ చేసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంది, నేను అలాగే కట్ చేస్తున్నాను. సో అర్జెంట్ ఆర్డర్లు తీసుకుంటే ఏంటంటే అటు తీసుకునే కస్టమర్కి ఇబ్బందిగానే ఉంటుంది, మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ అయితే నేను అడిగాను కేక్ కట్ చేసిన తర్వాత ఎలా ఉంది టేస్ట్ అనేసి అడిగితే టేస్ట్ అయితే అందరూ బాగుందని చెప్పారక్క, కాకపోతే కొంచెం జారిపోతున్నట్టు అనిపిస్తుంది అనేసి అన్నారు. అంటే నేను చెప్పాను, ఇప్పుడు మనము క్రమ్ కోట్ చేస్తాం కదా మనం కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు, అలా క్రమ్ కోట్ చేసి ఒక 15 మినిట్స్ అయినా పెట్టుకోవాలని చెప్తాను కదా ఫ్రిడ్జ్లో. ఎందుకు అంటే మనము ఇప్పుడు ఇది నేను అప్పటికప్పుడు చేసేసి డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చేస్తాను, దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఏం పెట్టలేదు, అసలు టైమే లేదు. అక్కడేమో కస్టమర్ వచ్చేసి 20 మినిట్స్ అవుతుంది వెయిట్ చేస్తున్నారు. మా హస్బెండ్ ఏమో ఇంటి దగ్గర కింద అపార్ట్మెంట్ కింద వెయిట్ చేస్తున్నారు, 20 మినిట్స్ అవుతుంది. కేక్ డెలివరీ ఏమో కస్టమర్ చేయమని చెప్పారనమాట, మీరే చేయండి డెలివరీ, నేను పలానా చోట ఉంటాను అన్నారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు అనుకుంటా. అయితే మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఆయన వెయిట్ చేస్తున్నారు. నా కేక్ ఏమో ఇంకా ఇలా ఈ పొజిషన్లో ఉంది అనమాట. ఉన్నప్పుడు ఇంకా నా హడావుడి చూడాలండి, నా కంగారు చూడాలి, ఒక్కటి టైంకి దొరకదు అసలు సరిగా. అలా ఫాస్ట్గా చేసేసి ఇవ్వడం వల్ల ఏంటి అంటే అది అలాగే జారిపోతూ ఉంటుందన్నమాట. మనకి కనీసం ప్రిపేర్ చేసిన తర్వాతకి ఇలా క్రమ్ కోట్ చేసుకుంటున్నాం కదా, అంటే ఇప్పుడు షుగర్ వాటర్ తోటి చేసుకున్న తర్వాత ఇంకా క్రీమ్ వేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత క్రమ్ కోట్ చేసుకున్నాక 15 మినిట్స్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే అది సెట్ అవుతుంది అనమాట. అప్పుడు జారిపోకుండా చాలా స్టిఫ్గా అనేది లేయర్స్ అన్నీ స్టిఫ్గా వస్తాయి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. దీంట్లో నేను పైనాపిల్ క్రష్ అయితే వేస్తున్నాను, మాలాస్ బ్రాండ్ అండి ఇది. పైనాపిల్ ఫ్రూట్ మిక్స్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే చాలా పీసెస్ తగులుతుంది, తినేటప్పుడు బాగుంటుంది. అయితే అలా క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మంచిగా జారిపోకుండా సెట్ అయిపోతుంది అనమాట. అలా ఆ తర్వాత మనము క్రీమ్ తోటి ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం. సో ఇదేంటంటే డైరెక్ట్గా ఇంకా అన్నీ అప్పటికప్పుడు, ఇటు బ్రెడ్ వేడిగా ఉంది కొంచెం లైట్గా, అలాగే క్రీమ్ కూడా మనకి సరిగా విప్పింగ్ క్రీమ్ కూడా కూలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడే తీసేసాము, దాంట్లో సరిగా అవ్వదు బీటింగ్ అనేది, అది ఒక మైనస్. ఇంకా కూలింగ్ కూడా లేదు, కేక్ కూడా చేసిన తర్వాతకి ఒక 1 అవర్ అయినా కూలింగ్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే మనకి మొత్తం అంతా సెట్ అయిపోతుంది అనమాట. సో అది లేదు. ఇంకా డెకరేషన్ కూడా నేను అనుకున్న డెకరేషన్ ఒకటి, కానీ అనుకున్న డెకరేషన్ అయితే అస్సలు సెట్ కాలేదు. జెల్ కలర్ కూడా నా మాట వినలేదండి ఆఖరికి. అసలు జెల్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. సో కస్టమర్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి నేను వాళ్ళ కేక్ ఆర్డర్ తీసుకున్నాను. 2 అవర్స్ టైం ఉన్నా కూడా, లేదంటే మినిమం మనకు ఒక కేక్ చేయాలి అంటే మినిమం ఒక 4 అవర్స్ అయినా పడుతుంది. సో అందుకనే ముందుగానే, ఇంతకుముందు కూడా ఇలాగే ఒకరు ఆఫ్టర్నూన్ కాల్ చేసి ఎగ్లెస్ కేక్ కావాలండి 1.5 kg అంటే టైం సరిపోదు అనుకొని, ఇంకా క్రీమ్ కూడా లేదు నా దగ్గర, అప్పుడు నేను చేయనని చెప్పాను. సో ఈ కస్టమర్ అర్థం చేసుకుంటారు కాబట్టి నేను డేర్గా కొంచెం ధైర్యం చేసి అయితే తీసుకున్నాను. చూసారా ఈ జెల్ కూడా నా మాట వినట్లేదు అనమాట, సరిగా మిక్స్ అవ్వలేదు అది. సో అయితే నాకు కొంతమంది అన్నారంట మా హస్బెండ్ తోటి, ఇంకేంటి మీ వైఫ్ కేక్స్ చేస్తుంది, మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, నువ్వు బైక్ మెకానిక్ కదా, మంచిగా బండ్లు వస్తున్నాయి, గిరాకీ అవుతుంది, ఇంకా ఫుల్గా డబ్బులు సంపాదిస్తున్నారు అనేసి అన్నారంట. సో కేక్స్ చేయడం స్టార్ట్ చేయగానే, నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ఇంకా ఏదో కేక్ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి, కేక్ చేసేస్తున్నాను అని అయితే అనుకోకండి, వస్తాయి, కాకపోతే పబ్లిసిటీ అనేది అవ్వాలి కదా. ఇంకా నా కేక్స్ గురించి అందరికీ తెలియదు అనమాట. తెలిసిన రోజు మీ నోట్ చల్లవ వల్ల అలా నాకు కేక్ ఆర్డర్స్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మా హస్బెండ్ కంటే ఆయన గిరాకీ ఆయనకు ఉంటుంది, దాంతో మనం ఇన్వాల్వ్ కావడం కరెక్ట్ కాదు. సో నా కేక్ ఆర్డర్స్ అంటే ఇంకా ఇలా వచ్చేటివి వస్తుంటాయండి. సో ఈ కస్టమర్ కూడా నాకు ఒక సలహా అయితే ఇచ్చారు, దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను.
అదేంటి అనేది తర్వాత చెప్తానన్నమాట. సో ఇదండి నా ఫైనల్ డెకరేషన్ వచ్చేసి. చెప్పాను కదా, మా హస్బెండ్ ఇంకా కస్టమర్ కూడా అక్కడ వచ్చి ఆల్రెడీ 20 మినిట్స్ అవుతుంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. సో దానివల్ల నేమ్స్ రాయడానికి కూడా నాకైతే చేతులు షివరింగ్ అవుతున్నాయి అనమాట. సో ఆ నేమ్స్ కూడా సరిగా రాయడానికి రాలేదు. మీరు కనుక కేక్ ఆర్డర్ చేయాలనుకుంటే కొంచెం ముందుగానే ఇవ్వండి, నేను మంచిగా చేస్తాను.